బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు అయింది స్థాపించి. ఈ సందర్భంగా పార్టీ 25వ రజతోత్సవ సమావేశాలు నిర్వహించబోతుంది. ఉద్యమాల గడ్డైన వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈ సమావేశాలు ఈ నెల 20న జరగబోతున్నాయి. సో వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉన్నాయి? సో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ సిద్దిరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, కేసీఆర్ రీబ్యాక్ ఈ సభ ద్వారా ఊహించవచ్చా? కేసీఆర్ పునఃప్రవేశం లేకపోతే మళ్ళీ బౌన్సింగ్ బ్యాక్ ఇవన్నీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది ఆ రకంగా చూడటం అనేది సరైనది కాదు. మరి ఇప్పుడు ప్రజలలోనే ఉన్నారు. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు చాలా వాగ్దానాలు చేసిండ్రు. మేము బ్రహ్మాండంగా పనిచేస్తాము, కేసీఆర్ కంటే అద్భుతంగా పనిచేసి చూపిస్తామని చెప్పి వచ్చిండ్రు. కాబట్టి వాళ్ళకు కొంత సరైనటువంటి సమయం ఇవ్వాలి. ఆ ప్రభుత్వం పనిచేయడానికి కొంత శ్వాస తీసుకోవడానికి సమయం ఇవ్వాలి. ఆ తర్వాత ప్రజల యొక్క స్పందనను లేకపోతే ప్రజా అవసరాలని వాళ్ళు తీరుస్తున్న విధానం మంచిగా ఉందా లేదా అనే విషయాన్ని అబ్జర్వ్ చేయడం కోసం కూడా కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో వారు కొంత మౌనంగా ఉన్నారు తప్పితే ఏదో ప్రజల్లో లేరని కాదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, గవర్నమెంట్ 3 నెలలు అయితే ఈ మొత్తం 14-15 నెలల కాలంగా అనేక విషయాలకు సంబంధించి ప్రజల వైపు నుంచి పోరాడినాం. అనేక విషయాలకు మీరు లగచర్లలో భూసేకరణ నుంచి మొదలుపెట్టి అది గ్రూప్ 1 అభ్యర్థుల యొక్క సమస్యలు అనుకోండి, లేకపోతే నిన్న మొన్న జరిగినటువంటి హెచ్సియు ల్యాండ్స్ ఇష్యూ అనుకోండి, హైడ్రా పేరుతోటి పేదలను భయకంపితులు చేసిన విషయం కానివ్వండి, మూసీ పేరుతోటి ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేసే అంశం కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా చాలా కీలకమైన పాత్ర పోషించింది. అవంతా కూడా వారి మార్గనిర్దేశకత్వంలో అయితే కదా. వారు ప్రతిరోజు పార్టీ అధ్యక్షులు ముందుకు వచ్చి మాట్లాడారు కదా. మేము ఎవరం మాట్లాడారు? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నుంచి మొదలుపెట్టి, హరీష్ రావు గారి నుంచి మొదలుపెట్టి మిగతా అందరూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్యకర్త నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు కూడా వారి మార్గదర్శకత్వంలోనే వారి నిర్దేశకత్వంలో పనిచేస్తాం కదా. సో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా చాలా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, ఎక్కువ ప్రజల్లో తిరగట్లేదు, ప్రజా సమస్యల మీద స్పందించట్లేదు, కేవలం అడపదడప అక్కడక్కడ కొంతమంది లీడర్లు కలుస్తున్నారు. సో 15 నెలల పాటు గడిచిపోయింది. సో ఈ సభ ద్వారా ఆయన ప్రజలను ఉద్దేశించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీల హామీలు మీరు అన్నట్లు అక్కడక్కడ అమలు కావట్లేదు, కొన్ని అమలు అవుతున్నాయి. సో దానిపైన కాంగ్రెస్ ని ప్రశ్నించే అవకాశం ఉందా ఈ సభ ద్వారా? ఒకటండి, ఎవరే రకమైన ప్రచారం చేసినా కేసీఆర్ గారు తెలంగాణ సాధనలో ప్రముఖుడు. తెలంగాణ వచ్చిన తర్వాత దాని అభివృద్ధి సంక్షేమంలో దాన్ని బ్రహ్మాండంగా భారతదేశంలోని ఒక అగ్రగణ్య రాష్ట్రంగా నిర్మించడంలో వారి యొక్క పాత్ర గణనీయమైనది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లో వాస్తవం ప్రజలకు బోధపడ్డది. చెప్పింది కొండంత అయితే చేసింది గోరంత, వాగ్దానాలు గొప్పగా ఉంటాయి, చేసే పనిలో ఆ తీక్షణత లేదనేది అర్థమైంది. కాబట్టి ఇవాళ వారు ఈ 14-15 నెలల కాలంలో కాంగ్రెస్ వ్యవహార శైలి గురించి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఏ వాగ్దానాలు అయితే చేసి అధికారంలోకి వచ్చినరో అవి ఎట్లా భంగం చేసినరో, ఎట్లా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదో, ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలు ఒక మంచి జీవిత చిత్రాన్ని ఏదైతే నిర్మించుకున్నారో అది ఛిద్రమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఒక అభివృద్ధి బాటపడినటువంటి తెలంగాణకు మళ్ళీ ఇవాళ ఆ ప్రభుత్వ పనితీరులోనే ఆ తీక్షణత, చిత్తశుద్ధి లోపించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వ్యవసాయదారులు అనుకోండి, యువత అనుకోండి, మహిళలు అనుకోండి, పారిశ్రామిక రంగం అనుకోండి, నిర్మాణ రంగం అనుకోండి, అన్ని రంగాల్లో ఒక నిస్తేజం. అంటే ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లుండాలి? ప్రజలకు ఒక భరోసా. ప్రతిరోజు ప్రభుత్వం వెళ్ళి ప్రజల ఇంటికి పోయి ఏం చేయదు, కానీ ప్రభుత్వం యొక్క పనితీరు ప్రజలకు ఒక భరోసా కల్పించాలా, మీ వెన్నంటి మేము ఉన్నామనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ 15-16 నెలల కాలంలో ఆ భరోసాను, ఆ విశ్వసనీయతను ప్రజలకు ఇవ్వడంలో కోల్పోయిందనే విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ అన్ని అంశాలని, ప్రజల మనసుల్లో ఉన్న అంశాలని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని, తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను, వీటన్నిటికీ సంబంధించి ఒక కూలంకషమైనటువంటి విస్తృతమైనటువంటి ఒక సందేశాన్ని ఈ రజతోత్సవ సభ ద్వారా, ఎల్కతుర్తి సభ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు అందజేస్తారనే విషయాన్ని మేమందరం కూడా వేచి చూస్తున్నాం. ప్రజల్లో కూడా అదే ఉద్వేగం, ఉత్సాహం ఉంది. సో ఈ సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పంతుంది, కొన్ని నోటీసులు ఇచ్చే ప్రయత్నం కూడా జరిగిందన్నట్లు వార్తలు వచ్చాయి.
సో దీనిపైన మీ స్పందన? సాధారణంగా రాజకీయాల్లో జరిగేటటువంటి చిల్లరమల్లర ప్రయత్నాలు చేసేవాళ్ళు చేస్తుండొచ్చు. ఏదేమైనా ప్రజామోదం, ప్రజా మద్దతు ఉన్నంత వరకు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఇదేం నియంతృత్వం కాదు, ఏకస్వామ్యం కాదు. కాబట్టి ఒక లా అబైడింగ్ సిస్టమ్గా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీగా బాజాప్తా ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి ఒక పర్మిషన్లన్నీ తీసుకున్నాం. ప్రభుత్వం కూడా నాకు తెలిసి కావాల్సినటువంటి బందోబస్తు వాటికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు. ఈ సమయంలో మా దృష్టి వాటి మీద కాదు. ఇవాళ పెద్ద ఎత్తున అన్ని గ్రామాల వారికి రాష్ట్రంలో ఉన్నటువంటి 12,800 గ్రామాలకు పైగా ఉన్న దాంట్లో ప్రజలందరూ కూడా ఈ సభకు రావడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. కేసీఆర్ ప్రసంగం పట్ల ఆసక్తిగా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని తీసుకురావడం కోసం వాళ్ళ యొక్క మద్దతు తెలవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టినాం. సో ఈ మొత్తం ఎన్ని ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు? ఎలా అంటే కోఆర్డినేషన్ ఎలా ఉంది మీద? క్లోజ్ టు 1250 acres పైన ఆడ ల్యాండ్ దీనికి పూల్ చేశారు. 250 ఎకరాలలో సభా ప్రాంగణం ఉంటుంది. ఒక 1000 ఎకరాలు అక్కడ పార్కింగ్ కేటాయించినారు. అదేవిధంగా అక్కడ కావాల్సినటువంటి అన్ని నీటి వసతులు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, లేకపోతే టాయిలెట్స్ కానివ్వండి, మహిళలకు ప్రత్యేకంగా ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఎండ కూడా ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అంబులెన్స్లు అనుకోండి, అంటే అన్ని రకాల వ్యవస్థలు అక్కడ ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తిన ప్రజల్ని, అక్కడికి వచ్చినటువంటి ఒక సభికులని ప్రాపర్గా వాళ్ళని ఇన్వైట్ చేసి ఎంతైతే ఉత్సాహంతో, ఎంతైతే పద్ధతితోటి ఆ సభకు వస్తారో అంతే క్షేమంగా వారు కేసీఆర్ గారి యొక్క ప్రసంగం విని మరి వాళ్ళ స్వస్థలాలకు పోయే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు పార్టీ ఇప్పటికే చేసింది. నియోజకవర్గ వారీగా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, మిగతా బాధ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మీరు ఇప్పటికే చూస్తున్నారు. సోషల్ మీడియా కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి, డిజిటల్ మీడియాలో కానివ్వండి, ప్రజల ఉత్సాహం ఆ ప్రకటనలో మీకు కనబడతా ఉంది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రం ఒక ఇంటి పార్టీ యొక్క పండుగను ప్రజలు ఎంత అద్భుతంగా జరుపుకుంటున్న విషయాన్ని చూస్తుంది. సో కేవలం ఓన్లీ తెలంగాణ వరకే ఉందా? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ ఆవిర్భవించింది కాబట్టి మీతో పాటు కలిసి గతంలో పనిచేశారు. అరవింద్ కేజ్రీవాల్ కానీ, మాజీ ఢిల్లీ సీఎం కానీ, కొంతమంది లీడర్స్ మీతో టచ్లో ఉన్నారు. వాళ్ళంతా మీకు సపోర్ట్ కూడా చేశారు. సో వాళ్ళని ఎవరన్నా పక్క రాష్ట్రాల నుంచి పిలిచే అవకాశం ఉందా? ఇది పూర్తిగా పార్టీ యొక్క రజతోత్సవ సభ. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కలిసి చేసుకున్నటువంటి ఒక పండుగలాగా జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక నాయకులు, మద్దతుదారులు పాల్గొంటారు. సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ చాలా యాక్టివ్గా ఉంది. అపోజిషన్ చాలా వరకు సమస్యలపై పోరాడుతూ ఉన్నారు. సో ఈ సభ తర్వాత డైరెక్ట్గా అంటే ఎలక్షన్స్ మూడ్స్ లాగా ఉండే అవకాశం ఉందా? అంటే ఒకటి, ఈ 15 నెలల కాలంలో కూడా ఇక్కడ విశ్రమించింది లేదు. ఏ అంశం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 400లకు పైగా ఉన్న హామీలను అమలు చేసే సందర్భంలో అమలు చేయని వాటి మీద కూడా నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఎక్కడ వెనుకకు పోలేదు. అనేక మంది మా నాయకుల మీద, కేటీఆర్ గారి నుంచి మొదలుకొని సోషల్ మీడియా కార్యకర్తల వరకు రోజు అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేశారు. కొంతమందిని జైల్లో కూడా పంపారు. అయినా కూడా ఎక్కడ కూడా విరవకుండా ప్రజాస్వామ్యాన్ని అనుసరించి శాంతియుతంగా మాకున్నటువంటి పరిమితులను దృష్టిలో పెట్టుకొని కూడా పూర్తి స్థాయిలో ప్రజల వైపున ఉన్నాం, పోరాటాలు చేస్తూనే ఉంటాం. ఈ సభ తర్వాత మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రజల వైపు నుంచి, నేను చెప్తున్నా, ప్రభుత్వం మీద పోరాటం చేయడం అంటే ఏదో రోజు చిల్లరమల్లన మాటలు మాట్లాడడం కాదు. ఏ అంశాలైతే విస్మరించి ప్రజలకు కష్టాలు కలిగిస్తున్నారో, ఏ వాగ్దానాలు అయితే చెప్పి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయట్లేదో, ఏ అవసరాలు తెలంగాణ ప్రజలకు ఉంటే వాటిని విస్మరించి ఇవాళ సంపాదన మీద, కమిషన్ల మీద, లేకపోతే వాళ్ళ యొక్క స్వార్థం కోసం పనిచేస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది రోజు జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. 27న జరిగే రజతోత్సవ సభ గ్రాండ్గా జరుగుతుందంటూ అంటున్నారు. అదేవిధంగా ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాడతాం. ఈ సభ ద్వారా కేసీఆర్ ప్రజల పక్షాన మాట్లాడతారు. సో ప్రతి జిల్లా నుంచి, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి, ప్రతి ఊరు నుంచి వేలాది మంది కార్యకర్తలు ఈ సభకు హాజరవుతారంటూ సిద్ధారెడ్డి గారు అంటున్నారు.